హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు DKV29 యూట్యూబ్ ఛానల్. ఈరోజు సీసీ కెమెరా గురించి తెలుసుకుందాం. చాలా మంది ఒక మంచి సీసీ కెమెరా కొందామని అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. మనం ఈరోజు సీసీ కెమెరాని ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. అది ఏ విధంగా ఉందనేది చూద్దాము. వచ్చేసి ఓపెన్ చేద్దాము. ఈ విధంగా ప్యాకింగ్ ఓపెన్ చేస్తే లోపల చూసారా ఎలా కనిపిస్తుందో? సీసీ కెమెరా, బుల్లి కెమెరా చూసారా? ఎంత ప్యాకింగ్ ఎంత బాగుందో. ఇది 360 డిగ్రీలు కనిపిస్తుంది అనమాట. ఎంత ఇక్కడ వైఫై హోమ్ కెమెరా అని చూసారు కదా. ఇది ఈ ప్యాకింగ్ మీద MRP 3600 రూపాయలు ఉంది. ఓకేనా? ఈ ప్యూర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మన మొబైల్లో కనెక్ట్ చేయవద్దు అనమాట. ఇప్పుడు చూద్దాము దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏటేటి ఉన్నాయి అనేది. చూడండి, మోషన్ డిక్టేషన్ ఉంది, మోషన్ ట్రాకింగ్ ఉంది, ప్రైవేట్ మోడ్ కూడా ఉంది. ఓకేనా? ఈ విధంగా ప్యాకింగ్ ఉంది. ఇప్పుడు ప్యాకింగ్ కూడా ఓపెన్ చేసి చూద్దాము ఏ విధంగా ఉంటుంది అనేది. చూసారు కదా, ఈ విధంగా లోపల ఏ ఉంటుందో చూద్దాము ఓపెన్ చేస్తే. చూసారా, ఈ విధమైన బాక్స్ అనేది లోపల ఉందన్నమాట. దీంతో పాటు లోపల ఇంకొక బాక్స్ కూడా ఉంది, అది కూడా ఓపెన్ చేసి చూద్దాము. ఇలా 2 బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పెద్ద బాక్స్లో ఏటి ఉందో చూద్దాము. చూసారా, బుల్ CCTV ఉంది లోపల. దీన్ని కూడా బయటకు తీసి చూద్దాము. చూసారా, జస్ట్ అరచేతిలో పట్టేటంత బుల్ సీసీ కెమెరా. దీంట్లోని జస్ట్ ఇక్కడ స్పీకర్ ఉంది, బ్యాక్ సైడ్ స్పీకర్ ఉంది, ఇక్కడ వెనకాతల IO పోర్ట్ ఒకటి ఉంది, త్వరగా రీసెట్ అండ్ ఛార్జింగ్ 5 వోల్టేజ్ అట. కిందన దీని యొక్క మోడల్ నెంబర్ అవి కింద చూసారా. ఇది CP+ CPE21A మోడల్ అనమాట. దీని మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ అనమాట. దీని రేంజ్ ఎంత అంటే 15 మీటర్ వరకు పనిచేస్తుంది. దీని ఛార్జింగ్ కెపాసిటీ 5 వోల్టేజ్ 1 యాంప్ అనమాట. ఓకేనా? ఇప్పుడు లోపల CCTV చూసారా ఎంత బుల్గా ఉందో. దీంతో పాటు ఇప్పుడు చిన్న బాక్స్లో ఏముందో చూద్దాము. దీంతో పాటు ఛార్జర్ ఇచ్చారు, కేబుల్, దీంతో పాటు మనం వాల్ కట్ట పెట్టుకోవడానికి ఒక ప్లగ్ లాంటిది ఇచ్చారన్నమాట, క్లాంప్. చూసారు కదా, దీంతో పాటు మన స్క్రూస్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు CCTV ఏ విధంగా చూసారా నా చేతుల్లో. దీంతో పాటు మాన్యువల్ ఒకటి ఇచ్చారు, ఇన్సులేటెడ్ ఇచ్చారు అని కూడా వివరంగా ఉంది. మన కెమెరా అండ్ USB కేబుల్, పవర్ అడాప్టర్, అలాగే దీని తాలూకు గైడెన్స్ పేపరు. ఓకేనా? ఇక్కడ చూడండి బార్ కోడ్ ఇచ్చారు కదా. ఈ బార్ కోడ్ ఉపయోగించి స్కాన్ చేస్తే దీని తాలూకు కనెక్టింగ్ యాప్ అనేది ఓపెన్ అవుద్ది అనమాట. చూడండి, ఇందులో ఏటేటి ఉన్నాయి అనేది కూడా క్లారిటీగా ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ యాప్ని డౌన్లోడ్ చేసి మన మొబైల్కి కనెక్ట్ చేసి చూద్దాం. ఓకేనా? చూసారా, గూగుల్లోకి వెళ్ళి ఈ యాప్ని డౌన్లోడ్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా కనెక్ట్ అయింది. సప్లై ఇచ్చామన్నమాట, అడాప్టర్ కనెక్ట్ చేసి. ఇప్పుడు ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. వైఫై కనెక్షన్ కోసం వెయిట్ చేస్తుందని వస్తుంది. చూద్దాం ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ CCTVని నేను మొత్తం ఇంట్లో లైట్లన్నీ ఆర్పి రికార్డ్ చేస్తున్నాను. చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. అంతా బాగానే ఉంది, కానీ కళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికే లైటింగ్లో ఎక్కువ పడిపోవడం వల్ల సరిగా కనిపించట్లేదు. ఇది మోషన్ సెన్సర్ ఏ విధంగా పనిచేస్తుందంటే అటు ఇటు తిరిగి అబ్జర్వ్ చేస్తున్నాను.
అయితే లైట్ వేసినప్పుడు కూడా కాసేపు వరకు కలర్లోకి రాలేదు. అటు ఇటు చెక్ చేస్తాను ఏమైనా మారిందా లేదా అనేసి. అయినా ఇంకా అలాగే ఉంది. అటు ఇటు తిరుగుతుంటే మోషన్ అయితే బాగానే డిటెక్ట్ చేస్తుంది. నోటిఫికేషన్ కూడా నోటిఫికేషన్ కూడా మొబైల్కి అయితే వస్తుంది, కానీ కాకపోతే బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి మారడానికి టైం తీసుకుంటుంది. చూసారు కదా ఏ విధంగా రికార్డ్ అయింది అనేది. దీంతోపాటు దీంట్లో బాగా మిస్టేక్ ఏంటంటే ఐస్ దగ్గర ఎక్కువ డార్క్ పడిపోతుంది. చూసాం కదా ఫ్రెండ్స్, సీసీ కెమెరా ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది. అయితే సీసీ కెమెరా మనకి ఫ్లిప్కార్ట్లో 1300 రూపాయలకి దొరుకుతుంది. కాకపోతే దీంట్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే మనకి వైఫై కనెక్ట్ అయితేనే మాత్రం వర్క్ చేస్తుంది, మామూలుగా అయితే వర్క్ అవ్వదు. కావాలంటే దానికి మెమరీ కార్డ్ పెట్టుకుంటే మెమరీ కార్డులో రికార్డ్ అవుతుంది అన్నమాట. మనకి ఇక్కడ ఇంటికాడ వైఫై కనెక్షన్ ఉంటేనే మాత్రమే ఇది వర్క్ చేస్తుంది అన్నమాట. వైఫై ద్వారాగా మనకి మన మొబైల్కి లింక్ అప్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.